హైదరాబాద్లోని కోకపేట భూముల ఆక్షన్ రికార్డు స్థాయిలో కొనసాగింది. ఎకరం భూమి 151 కోట్ల 25 లక్షలు పలికింది. హెచ్ఎండిఏ వేలంలో కోట్లు పెట్టి ఫ్లాట్లను దక్కించుకున్నారు. డిసెంబర్ నెలలో కూడా జరగబోయే మరో ఆక్షన్లో ఉన్న భూమి కూడా రికార్డులను దాటుతుందని హెచ్ఎండిఏ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ కోకాపేట భూములకు కోట్ల వర్షం కురుస్తోంది. హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న వేలంలో 100 కోట్లు వెచ్చించి ప్లాట్లను దక్కించుకుంటున్నారు. ఇవాళ నిర్వహించిన రెండో వేలంలో ప్లాట్ నెంబర్ 15లో ఎకరం భూమికి 151 కోట్ల 25 లక్షలు పలికింది. 15వ ప్లాట్లో మొత్తం 4 ఎకరాల 3 గుంటలకు గాను హెచ్ఎండిఏకు 609 కోట్ల 55 లక్షల ఆదాయం వచ్చింది. ఇటు ప్లాట్ నెంబర్ 16లో నిర్వహించిన వేలంలో హెచ్ఎండిఏకు భారీగా ఆదాయం వచ్చింది. ఇక్కడ ఎకరానికి 147 కోట్ల 75 లక్షలు పలికింది. మొత్తం 9 ఎకరాల 6 గుంటలకు గాను హెచ్ఎండిఏకు 743 కోట్ల ఆదాయం వచ్చింది. 2 ప్లాట్ల వేలంలో సర్కారుకు మొత్తం 352 కోట్ల ఆదాయం లభించింది. నియోపోలిస్ లేఅవుట్లోని 17, 18వ నంబర్ ప్లాట్లను హెచ్ఎండిఏ సోమవారం ఆన్లైన్లో వేలం వేసింది. వేలంలో 10కి పైగా ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో మొదటగా 5.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 18వ నంబర్ ప్లాట్ ఎకరం 137.25 కోట్లకు అమ్ముడుపోయింది. 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 17వ నంబర్ ప్లాట్ను ఎకరం 136.50 కోట్ల చొప్పున వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అనే సంస్థ దక్కించుకుంది. మొత్తం 9.90 ఎకరాల విస్తీర్ణంలోని ఈ 2 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండిఏకు 1356 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 3న 19, 20 నెంబర్ ప్లాట్లను వేలం వేయనున్నారు. మరోసారి రికార్డు స్థాయిలో ఈ ప్లాట్లు అమ్ముడుపోవచ్చని హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి.